యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవరా. గతేడాది సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ల పరంగా బాగానే రాణించింది. ఓటీటీలో కూడా దేవరా మంచి ఆదరణ దక్కించుకుంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 500 కోట్ల రూపాయల పైగా వసూళ్లు సాధించి దుమ్మురేపింది. అయితే ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల మేకర్స్ రెండో పార్టుకు సంబంధించిన అప్డేట్ను కూడా విడుదల చేశారు. మొదటి భాగం హిట్ కావడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిసెంబర్లో దేవరా 2 సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. దేవరా పార్ట్ 1కు మిశ్రమ స్పందన రావడంతో పాటు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మరింత విజయవంతం చేసే లక్ష్యంతో దర్శకుడు కొరటాల శివ కథలో చాలా మార్పులు చేశారట. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ను మరింత పదునుగా మారుస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మరో కీలక పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుడిని సైతం తీసుకున్నట్లు తెలిసింది. ఇది దేవరా 2కి జాతీయ స్థాయిలో మరింత క్రేజ్ను పెంచనుంది. అలాగే మరో హీరోయిన్ కూడా సినిమాలో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చిన కొన్ని రోజులకే దేవరా 2ని జనాల ముందుకు తేవాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. దీంతో ఈ వార్త విన్న అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. బాక్సాఫీస్కు ఎన్టీఆర్ పవర్ ఏంటో వచ్చే ఏడాది చూపిస్తామంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇటీవల వచ్చిన వార్ 2 మూవీ ఆశించినంత ఆడకపోవడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. చూడాలి మరి ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాయో.